వెంట వెళ్ళిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సమయమున ఎంత ఆశ్చర్యమైన కార్యములు జరిగి ఉంటూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఆ అధికారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ బహుజన సమూహము ఉన్నారు. వారు గొల్లు చేస్తూ ఉన్నారు. వారు పిల్లన గురువులు వాయించుతూ ఉన్నారు. వారు దుఃఖంతో ఉన్నారు. ఆ ఇంటి వారు, ఆ గృహ అధికారి ఇంటిలో పనిచేయువారు, చుట్టుపక్కల వారందరూ కూడా గొల్లు చేయుచూ ఉన్నారు. పిల్లన గురువులు వాయించుచూ ఉన్నారు. వారు మూగిపోయి ఉన్నారు. ఆ ఇంటి నిండా యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభుని చూసిన తోడనే ఆ బిడ్డ ఎక్కడైతే చనిపోయి పండబెట్టి ఉన్నారు అక్కడికి తీసుకుని వెళ్ళాలి కదా, దారి ఇవ్వాలి కదా. దారి ఇవ్వలేదు. దారి ఇవ్వకపోయేసరికి యేసుక్రీస్తు ప్రభు ఇలా అంటున్నాడు, స్థలమియ్యుడి. ఆ జన సమూహమును చూచి స్థలమియ్యుడి, దారి ఇవ్వండి. ఇంకెందుకు ఆటంకపరుస్తారు? ఎందుకు మీరు ఇంకా కొంచెమన్నా బిడ్డ బ్రతకాలన్న ఆశ లేకుండా ఉన్నారేంటి మీరు? ప్రభు స్థలమియ్యుడి అని గట్టిగా చెప్పి అంటున్నాడు. చెప్పగానే ఆ యొక్క ప్రజలు దారి ఇచ్చి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ఇలా చూసి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు, బిడ్డ చనిపోలేదు, ఈమె నిద్రించుచూ ఉంది, విశ్రాంతిలో ఉంది, ఆమె మాత్రం చనిపోలేదని చెప్పడంతోనే వారు ఆశ్చర్యపోతున్నాడు. ఏమీ పల్సే లేదు, హార్ట్ రేటే లేదు, ఏమీ చూపు లేదు, ఏమీ లేదు, ఊపిరే లేదు. ఎలాగా యేసుక్రీస్తు ప్రభు బోధకుడు ఇలా చెప్తున్నాడేంటి అని వారందరూ ఆశ్చర్యపోతున్నారు. వారు అలా చెప్పగానే వారు ఆయనను చూసి అపహసించారు. ఏం చేస్తున్నారు ఈ ప్రజలు? వారు హేళన చేస్తున్నారు. ఈ బోధకుడు వచ్చేసాడు, చనిపోయిన బిడ్డకి ఇంకేం చేస్తాడు, ఇంకేమీ లేదు కదా, ఏమి చేస్తాడు అని అపహసిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అనేకులను అప్పటికే బాగు చేసి ఉంటారు, ఎంతోమందిని లేపి ఉంటాడు. గుడ్డివారు చూస్తున్నారు, ఆ యొక్క కుంటివారు చూస్తున్నారు, వారందరూ చూస్తున్నారు, వారందరూ నడుస్తూ ఉన్నారు. ఆ యొక్క మత్తయి కూడా ఆరోగ్యవంతుడయ్యాడు, కుష్ఠరోగం బాగైంది అప్పుడే. అయినా కూడా ఇక్కడ జనసమూహంలో ఉన్నవారికి మాత్రం కూడా విశ్వాసం లేదు. యేసుక్రీస్తు ప్రభు అలాగా నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని